శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ విధంగా లక్ష్మీదేవి సమానమైనటువంటి భృగువాసర అంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో, శనివారం నాడు శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్తు ఏడుకొండలైన వాడైనటువంటి ఆపదముక్కులవాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో, అలాగే భానువారం నాడు సూర్యుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. అలాగే భానువారం నుంచి స్థిరవారం వరకు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఏ ప్రార్థనలు ఏ ప్రకారం ఏ విధంగా చేసి ఏ దేవాలయంలోకి వెళ్ళి ఏ దేవుణ్ణి మొక్కితే ఏ విధమైనటువంటి ఫలితం కనిపిస్తుందో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అదేవిధంగా ధర్మంతోటి ధర్మబుద్ధితోటి చక్కగా ఎవరైతే దేవాలయానికి వెళ్ళి గంట కొట్టి దండం పెట్టి ఓం నమ శివాయ అన్నట్టు కాదు, మనస వాచ కర్మణ మన యొక్క దృష్టి కనీసం 2-3 సెకండ్లైనా సరే ఆ భగవంతుని యందు ఉండేటట్టుగా మన యొక్క మనస్సుని లగ్నం చేసుకోగలగాలి. మనస్సు లగ్నం చేసుకోవాలనే విధానం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఈరోజు మనం ఒక దేవాలయానికి వెళ్ళాం, శివాలయంకి వెళ్ళాం. శివాలయంలో సోమవారం నాడు చక్కగా అభిషేకాది కార్యక్రమాలు పంచామృతాలతో అక్కడ ఉండేటువంటి పండితుడు చేస్తున్నాడు. ఆ పంతులు గారు చేస్తున్నప్పుడు ఉన్నటువంటి ఒక శబ్దం ఏదైతే వస్తుందో, ఏ రకంగా వేద శబ్దం ఓం నమఃశంభవే చ మయో భవే చ నమఃశంకరాజ చ మయస్కరాజ చ నమఃశివాజ చ శివతరాజ చ నమస్థీర్థ్యాజ చ కూల్య, ఈ విధంగా వస్తున్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్ శబ్ద తరంగాన్ని ఏ విధమైనటువంటి ఉచ్చారణతో అక్కడి నుంచి వస్తోంది, అది వినటం వల్ల నాకు ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంటుంది అనే విధానంతో మనస్సుని అటువైపు నువ్వు దృష్టి పెట్టగలిగినాడు, ఆ శబ్దం తాలూకా మాధుర్యం కానీ దాని తాలూకా అమృతతత్వం కానీ నీ శరీరంలోకి ప్రవేశించి నీలో ఉండేటువంటి దుష్కర్మలన్నింటినీ కూడా తొలగింపచేయటట్టు చేసి నిన్ను భగవద్ అనుగ్రహానికి గురయ్యేటట్టుగా చేస్తుంది ఈ శబ్దం. ఎక్కడికైనా శబ్దం అనే దాని గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అమ్మ అని అనంగానే తల్లి ఏ విధంగా పలకరిస్తుందో, అదేవిధంగా నమశివాయ అనేటువంటి ఈ పదాన్ని ఎక్కడో దృష్టి పెట్టుకుని అనుకోకుండా లోపల జరుగుతున్నటువంటి ఏదైతే యూనివర్సల్ పవర్ అనేటువంటి శక్తి గర్భాలయంలో ఉందో ఆ శక్తి మీద నీ యొక్క దృష్టిని కేంద్రీకరించి ఇటువంటి శబ్దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో ఆ సమయంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీ మీద కలుగుతుంది. కలిగిన వెంటనే ఏమిటి దానివల్ల ఉపయోగం అని చెప్పానంటే, మానవ జన్మ మనం ఎత్తినందుకు గాను ఏ విధమైనటువంటి సార్థకతని చేకూర్చాలో ఆ సార్థకతకి దారి చూపించేటువంటి విధానమే దైవం యొక్క అనుగ్రహం కానీ, పెద్దలు చెప్పే విషయాలు కానీ, ధర్మ సింధువులో ధర్మాచరణ గురించి తెలిపేటువంటి విషయాలన్నీ కూడా. అలాగే ఈ విషయాలన్నీ కూడా ప్రతి పిల్లవాడికి ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేదా గురువు లాంటి వాళ్ళు కానీ ఆచార్యుడు కానీ ఇలాంటి వాళ్ళు తెలియజేస్తూ ఉండాలి. ప్రతి ఇంటికి కూడా తల్లి తండ్రి ఏ విధంగా పిల్లలకు ఉంటారో మన యొక్క తల్లే మనకి సృష్టిలో ప్రథమ గురువు అంట. గురుస్థానం అనేది ఏ రకమైనటువంటి బోధ చేసినా సరే ఆ గురుస్థానాన్ని మించిన గురుస్థానం వేరే ఒకటి లేదు. ఎందువల్లంటే మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నడిస్తే ఇబ్బంది కలుగుతుందో, ఏ విధంగా నడిస్తే శుభం జరుగుతుందో ఇలాంటి విషయాలను మొట్టమొదటిగా ఆలోచించేది మాతృదేవి. కాబట్టే మాతృదేవో భవ అన్నారు. ఇలాంటి తల్లి ఆ పిల్లల్ని పట్టించుకొని ఏ విధమైనటువంటి నడవడిక ఉంటే వీడు బాగుంటాడు అనేటువంటి విషయమే కాకుండా తల్లి తాలూకా మనస్సు మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా శాస్త్రాల్లో కానీ మనం లైవ్లో చూసినా సరే ఆ తల్లి తాలూకా తత్వం తెలుస్తూనే ఉంటుంది ప్రతి మనిషికి కూడా. తను ఇబ్బంది పడ్డా తన బిడ్డ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో తల్లి ఉంటుంది. అలాగే ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకు మాత్రమే సరిపడేటువంటి అన్నం ఉండి ఏమాత్రం లేకపోయినా సరే నాకు ఏమాత్రం ఆకలి లేదు, 4వ మనిషికి లేనప్పుడు నాకు ఆకలిగా లేదు నాయన మీరే తినండి అని చెప్పని ఆ యొక్క భోజనాన్ని
ఈ పిల్లల ముగ్గురికి పనిచేసేటువంటి అమృతమూర్తి మాతృదేవి. అలాగే ఏ విషయంలో అయినా సరే తన యొక్క పిల్లల క్షేమాన్నే కోరుకుంటుంది తల్లి. అలాంటి తల్లిని, అమృతమూర్తిని ఎప్పుడైతే దేవతలాగా తల్లిని మించిన దైవం లేదు, ఎవరైతే ఏ పుత్రులైతే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఆ తల్లిని అలా చూడగలుగుతారో ఆ ప్రథమ గురువు చెప్పేటువంటి మాట ఏ రకంగా ఉంటుందో అదే విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లి యొక్క అనుగ్రహం వలన ప్రతి కార్యక్రమం కూడా శుభకరంగా శుభోదయంగా ఉంటూ ఉంటుంది.